Hello friends, welcome back my channel. Friends, CSRI నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ లో అయితే పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్ట్ డీటెయిల్స్ ఏంటి అనేది పూర్తిగా మనం వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇది CSRI నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్. సో CSIR NAL అంటారు దీన్ని. సో ఇక్కడైతే మనకి అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఇది బెంగళూరులో ఉంది. మెయిన్ హెడ్ ఆఫీస్ అంటే CSRI లో 38 ల్యాబ్లు అయితే ఉంటాయి, అంటే 38 డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో CSRI అనేది ఒక బిగ్గెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. దానిలో 38 డిపార్ట్మెంట్స్ ఉంటాయి అండర్లో. అందులో ఇది ఒకటి, ఈ NAL అనేది ఒకటి. సో ఇది బెంగళూరులో అయితే ఉంది. ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్. అలాగే పోస్టులు వచ్చినవి కూడా పర్మనెంట్ పోస్టులు అయితే వచ్చాయి. సో ఏం పోస్టులు వచ్చాయి అనేది అడ్వర్టైజ్మెంట్ పూర్తిగా చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ డేట్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 28/2/2025 స్టార్ట్ అయింది ఆల్రెడీ. లాస్ట్ డేట్ వచ్చేసి 11/4/2025 వరకు మనకి డేట్ అయితే ఉంది ఆన్లైన్ అప్లికేషన్. ఇక రిక్రూట్మెంట్ అనేది టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే వచ్చాయి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద అయితే ఉంది. ఇక CSRI NAL గురించి ఇక్కడ రాసి ఉంది. ఇది ఏరోస్పేస్ R&D టెక్నాలజీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఇంకా CSRI ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్. సో ఇక్కడ డీటెయిల్ అయితే ఇచ్చారు మనకి. టెక్నికల్ అసిస్టెంట్ టోటల్ 36 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ 36 పోస్టుల్లో అన్రిజర్వ్డ్కి 15 ఉన్నాయి, OBCకి 8 ఉన్నాయి, SCకి 6, STకి 4, EWSకి 3 అయితే ఉన్నాయి. ఇక బ్యాక్లాగ్ OBC ఇవన్నీ కలిపి 7 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి శాలరీ వచ్చేది యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం 35,400 నుంచి 1,12,400 వరకు అయితే వస్తుంది. అప్రాక్సిమేట్లీ మనకి చేతికి వచ్చేది బై హ్యాండ్ మనం తీసుకునేది 70,000 రూపాయల వరకు వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఇచ్చారు, అప్పర్ ఏజ్ లిమిట్ అనేది. ఇక ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ కోడ్ TA101 అని ఇచ్చారు. ఈ పోస్టులు ఎవరికి ఉన్నాయంటే ఏంటంటే ఇక్కడ 6 పోస్ట్ ఎవరికి ఉన్నాయని ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఆర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ 2 years ఫుల్ టైము 60% ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ కూడా ఉండాలి. ఇది అడుగుతున్నారు. సో ఇది మీరు ఇక్కడ 3 years ఫుల్ టైమ్ డిప్లొమా ఉన్నా పర్లేదు, ఇక్కడ 2 years డిప్లొమా ఉన్నా పర్లేదు, బట్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు ఇక్కడ. సేమ్ అలాగే ప్రతిదీ కూడా డీటెయిల్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అడుగుతున్నారు, ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు, ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు. అలాగే BSc కంప్యూటర్స్ మీద కూడా ఉంది. సో BSc కంప్యూటర్స్ ఎవరైతే ఉన్నారో BSc కంప్యూటర్ ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇట్లా ఏదైనా అడుగుతున్నారు. సో మీ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో మీరు డీటెయిల్గా చూసుకోండి. ఎందుకంటే డీటెయిల్గా ఉంది. ఇది డిప్లొమా మీద పోస్టులు అయితే ఉన్నాయి, టెక్నికల్ పోస్టులు ఇవి, పర్మనెంట్ పోస్టులు. సో అలా ప్రతిదీ మనం చూడొచ్చు. ఇక్కడ BSc ఇన్ మల్టీమీడియా అండ్ యానిమేషన్ కూడా అడుగుతున్నారు. సో మీకు BSc మల్టీమీడియా ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి సివిల్ ఇంజనీరింగ్ కూడా ఉంది, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కూడా పోస్టులు ఉన్నాయి. ఇక డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సేమ్. ఇక BSc ఇన్ ఫిజిక్స్ ఆర్ ఈక్వలెంట్, ఫిజిక్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత డిప్లొమా ఇన్ మెటలర్జీ, అలా మెటలర్జికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా అడుగుతున్నారు. ఇలా మనకి ఏ కోర్స్ అయితే మన దగ్గర ఉందో డిప్లొమాకి సంబంధించి వాళ్ళు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. చూసుకోండి, ఇక్కడ మీకు కానీ ఎలిజిబిలిటీ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇక BSc ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇది కూడా అడుగుతున్నారు. లేదంటే డిప్లొమా ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ చేస్తుంటే కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. సో ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్ని బట్టి పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి మీకు ఏది సూటబుల్ అవుతుందో అది అప్లై చేసుకోండి. ఇక దీని జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్ ఏంటంటే బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్. ఇందులో కానీ మనం పోస్ట్ వస్తే మనకి యూజ్ ఏంటి, లాభాలు ఏంటి అని ఇచ్చారు ఇక్కడ మనకి.
మనకి జనరల్ గా డియర్నెస్ అలవెన్స్ డిఏ వస్తుంది, హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ వస్తుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ టీఏ వస్తుంది. అలాగే యాజ్ పర్ అడ్మిసిబుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏవైతే ఫెసిలిటీస్ వస్తాయో అవన్నీ కూడా సిఎస్ఆర్ ఎంప్లాయీస్ కి ఏవైతే వస్తాయో అవన్నీ కూడా వస్తాయి. సో లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది, రియంబర్స్మెంట్ మెడికల్ ఉంటుంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఉంటుంది. ప్రతిదీ కూడా మనకి వస్తాయి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రకారం. స్కీమ్స్ ఏముంటాయి అవి కూడా సిఎస్ఆర్ ఎంప్లాయీకి ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అవన్నీ కూడా ఉంటాయి. ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇక్కడ రిలాక్సేషన్ 18 years అయితే ఉండాలి మినిమం, మాక్సిమం 28 years. ఇది అండర్ రిజర్వ్డ్కి అయితే 28 years. మిగిలిన ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూసీ వాళ్ళకైతే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3 years, 5 years, 10 years అనేది కామన్ గా ఉంటుంది. ఇక ఉమెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది మీరు డిప్లొమా హోల్డర్స్, మెన్, ఉమెన్ ఎవరున్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది నాట్ ఓన్లీ మెన్ కాదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే స్క్రీనింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఫస్ట్ మనం పంపించింది అప్లికేషన్ ఏదైతే ఉందో అది స్క్రీనింగ్ చేస్తారు. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది టెక్నికల్ అసిస్టెంట్ మీద. అది ఏముంటుంది పేపర్లు అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. ఇది పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1 ఇక్కడ ఇచ్చి మనకి పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. పేపర్ 3 కూడా ఉంది, కన్సర్న్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ మీద మనకు ప్రాక్టికల్ ఉంటుంది. అంటే డిప్లొమా హోల్డర్స్ కదా మనకు ప్రాక్టికల్ అనేది కంపల్సరీ ఉంటుంది. టోటల్ గా ఇక్కడ 3 కేటగిరీలో అయితే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ 3 కానీ పాస్ అయితే మీకు జాబ్ వస్తుంది. ఇక అదర్ కండిషన్స్ కామన్ గా ఇవన్నీ ఉంటాయి సిఎస్ఆర్ఏ గురించి ఇవన్నీ. సో ఎలా అప్లై చేసుకోవాలని అంటున్నారు ఇక్కడ. ఇక ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నామో మనం ఆన్లైన్ లో ఈ సైట్ లో అప్లై చేసుకోవాలి అని అంటున్నారు. సో హౌ టు అప్లై ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ 500 rupees. ఓకే, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకైతే ఫీ లేదు, మిగిలిన వాళ్ళకైతే ఉంది. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే ఈ సైట్ లో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంది. ఈ లింక్ ను కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ అడ్వర్టైజ్మెంట్ కిందకి మీరు అలా వెళితే ఇక్కడ కింద క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అదర్ విండో ఓపెన్ అవుతుంది మనకి. సో మనకి ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ మనం చేసుకోవాలి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఏ అడ్వర్టైజ్మెంట్ 6/25 అని ఉంది మంది. ఇక్కడ మనం ఈ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేయాలి. తర్వాత మిస్టర్, ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, మొబైల్ నంబర్, తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్, ఆన్సర్, క్యాప్చా ఇచ్చి సబ్మిట్ చేసేస్తే తర్వాత లాగిన్ అవ్వాలి మనం. ఇక్కడ లాగిన్ అయితే సో సైన్ ఇన్ చేసిన తర్వాత ఆల్ డీటెయిల్స్ అనేది వస్తుంది మనకి. అక్కడి నుంచి మీరు టోటల్ గా సబ్మిషన్ అనేది చేయాలి. ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది, అన్ని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఇది ప్రొసీజర్. ఈ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఈ లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.